హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ్ సర్వీసెస్. ఈరోజు మీకు స్టాటిక్ జనరల్ నాలెడ్జ్లో చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ గురించి ఈ వీడియోలు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సో మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోస్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పేరు మీద యొక్క సంక్షిప్తి రూపమే నీతి, NITI. నీతి దీని తెలుగులో భారత పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. దీనికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు. దీనికి ఒక ఉపాధ్యక్షుడు, ఒక CEO ఉంటారు. భారత్లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షికాల సభ్యులు ఉంటారు. వీరిద్దరిని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్ర మంత్రుల నుంచి 4 దీనిలో సభ్యులుగా ఉంటారు. శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుంది. దీని యొక్క లక్ష్యాలు చూసుకున్నట్లయితే ఇది ఆర్థిక అంశాలతో పాటు ప్రాధాన్యం ఉన్న జాతీయ, అంతర్జాతీయ విషయాలపై సూచనలు ఇస్తుంది. జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాలకు చురుకైన పాత్రను, భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామ స్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందింపజేసే యంత్రాంగాన్ని తీర్చిదిద్ది వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుంది. ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ భద్రత ప్రయోజనాలను సూచిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ధి పొందలేకపోతున్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, అందరికీ అవకాశాలు కల్పించడం, భాగస్వామ్య పాలన, సాంకేతిక వినియోగాన్ని పెంచడం వంటివి దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఈ వీడియోలో సో ఇంపార్టెంట్ మొత్తం నీతి ఆయోగ్లు ఇవ్వడం జరిగింది. సో మన ఛానల్లో చూస్తూనే ఉండి వీటిల్లో ఇంకా మీకు ఇండియన్ పాలిటీ కానీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే స్టాటిక్ జనరల్ నాలెడ్జ్, నెక్స్ట్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మంచి మంచి అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియో వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాల గురించి మనకు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అప్పటి వరకు బాయ్ బాయ్.